गणनायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानौचुकाय गानमत्ताय गानौचुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलत्वायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्र परित्रात्रे गुरुपाखण्डकण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतकोत्राय धीमहि गूढगुल्फाय घण्टमत्ताय गोजरदयाय धीमहि गुणाधीशाय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि కుదిరితే ఒకరికి హెల్ప్ చేయండి, బట్ నీకు హెల్ప్ చేయాలి అని లేకపోతే వదిలేయండి. బట్ డోంట్ లెట్ దెమ్ డౌన్. కుదిరితే ఎంకరేజ్ చేయండి, లేదంటే వదిలేయండి. మీరు ఇందాక అన్నారు ఇండిపెండెన్స్ అని, ఎంతో మంది సాక్రిఫైస్ చేసే తప్ప ఇండిపెండెన్స్ రాలేదు. ఇఫ్ వాళ్ళు కూడా అంతే స్వార్థంగా ఉండుంటే ఈ రోజు నువ్వు ఇక్కడ కూర్చో. మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ ఎంతో మంది ఫ్యామిలీస్ వదిలేసి అక్కడ కష్టపడుతున్నారు. వాళ్ళు ఎంతో స్వార్థంగా ఉంటే ఇక్కడ మనం ఇలా కూర్చోలేం ప్రశాంతంగా. సో నాకైతే ఇప్పుడు జనరేషన్ ఆఫ్ పీపుల్లో నచ్చలేనిది ఏంటి అంటే ఎవ్రీవన్ ఆర్ సో సెల్ఫిష్. ఇఫ్ ఈ సెల్ఫిష్నెస్ అందరిలో ఉంటే మాత్రం ఫ్యూచర్ జనరేషన్స్ చాలా చాలా కష్టం. ఫస్ట్ ఈ రోజు నుంచి అట్లీస్ట్ టేక్ ఏ స్టెప్. ఏదో దేశాన్ని మార్చేయద్దు, పక్కనోడిని మార్చేయద్దు, మనలో ఉన్న నెగిటివ్స్ ఏంటి జస్ట్ రైట్ డౌన్ ఎ లిస్ట్. ఈ రోజుకి మార్పోమని నేను చెప్పట్లేదు. ఆ నెగిటివ్స్ లో అట్లీస్ట్ ఒక్కటి నేను పాజిటివ్ గా చేంజ్ చేయాలనుకుంటున్నా. సో వేరే వాళ్ళని చూస్తే నాకు స్వార్థం కుళ్ళు యాక్సెప్ట్ చేయాలి, నీకు నువ్వే యాక్సెప్ట్ చేసుకోవాలి. అది ఓకే, దాన్ని చేయకుండా ఉండాలంటే నేను ఏం చేయాలి? ఓకే, వేరే వాళ్ళు ఎవరైనా బాగుంటున్నారు అంటే నేను వాళ్ళలా అవడానికి ఏం చేయాలి అనుకోవాలి కదా అని వాళ్ళ కిందకి లాగేయాలి అని అస్సలు అనుకోవద్దు ప్లీజ్. నేనైతే చాలా అబ్జర్వ్ చేశాను, నాకు అది నచ్చట్లేదు, మీకు కూడా మంచిది కాదు అది. సో బీ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీవన్. ఏమన్నా ఉన్నా అందరూ వదిలేసేయండి, హ్యాపీగా కలిసి ఉండండి, మంచిగా ఉండండి. ఆల్ ద బెస్ట్. ఆశాపాసం బందేసేలే సాగే కాలం ఆడే ఆటేలే తీరం సేరేలోగానే ఏ తీరంలో. అందరికీ ఇండిపెండెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు. ఈరోజు మనం ఇలా స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామంటే ఎంతో మంది త్యాగమూర్తుల ఫలితమే. అండ్ ఐఎమ్ రియలీ అప్రిషియేట్ దట్. అండ్ ఇది ఒక్క రోజులో వచ్చింది కాదు, ఎన్నో రాత్రులు ఎన్నో సంవత్సరాలు వారందరూ కష్టపడి మనకు సాధించింది. ఎంతోమంది త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఇలా ఒక కొలోనియల్ రూల్ నుంచి మనం తప్పించుకొని బానిసత్వం నుంచి బయటపడ్డామని అనుకోవచ్చు. ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ టు యూ. డిడ్ వి రియలీ గెట్ ఇండిపెండెన్స్? Maybe we may get independence from the colonial rule, but not from the social evils, because they are exist still, like poverty and ఎన్నో సాంఘిక సంబంధమైనవి ఉన్నాయి. అవన్నీ రూపుమాపాలంటే I mean to say we are the modern freedom fighters of the nation. We maybe get leaders or bureaucrats, but more than that we can be a responsible citizens of India.
సో మనందరి పర్స్పెక్టివ్స్ వేరవచ్చు, మనందరి అప్రోచెస్ వేరవచ్చు, కానీ మనందరి గోల్ ఒకటే, దట్ ఈస్ టు చేంజ్ అవర్ నేషన్. 79 ఏళ్ళ మేబీ ఇండియాని ఒక చెట్టులాగా వర్ణిస్తే 79 ఏళ్ళ ఈ చెట్టు సమ్ కరప్షన్ అండ్ సమ్ కొన్ని చెడ్డవి ఉన్నాయి. వాటన్నిటిని మార్చాలంటే ఇట్ ఈస్ నాట్ ఇంపాసిబుల్, బట్ ఇట్ మే బి డిఫికల్ట్. సో దట్ చేంజ్ విల్ బి బ్రాడ్ బై అవర్ సెల్ఫ్, బికాస్ వీఆర్ ద ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్. మనందరం ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాం. మన అల్టిమేట్ గోల్ ఏంటంటే టు చేంజ్ ఇండియా, టు బ్రింగ్ ద రియల్ ఇండిపెండెన్స్ టు ద ఇండియా అండ్ ద ఎవ్రీ సిటిజన్స్. దట్ ఈస్ అవర్ అల్టిమేట్ గోల్. సో దాన్ని గుర్తు చేసుకుంటూ మన లీడర్స్ మనకి ఎన్నో వాల్యూస్ వదిలేరు, లైక్ కరేజ్ అండ్ రైజ్ అవర్ వాయిస్ లైక్ భగత్ సింగ్. అండ్ ఈవెన్ దో వీ హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్, వీ హ్యావ్ టు ఫైట్ ఫర్ అవర్ నేషన్ లైక్ ఝాన్సీ లక్ష్మీబాయ్ అండ్ మెనీ మోర్. అలాంటివి వాళ్ళ యొక్క జీవితాన్ని స్మరించుకుంటూ వాళ్ళని మోటివేషన్గా తీసుకొని ఈ దేశానికి మన రోల్ మనం ఫుల్ఫిల్ చేయడంలోనే అసలైన మన రోల్ అనేది ఉంది. కాబట్టి యాజ్ ఎ ఫ్యూచర్ బ్యూరోక్రాట్స్గా మనందరం ఆ వైపు వెళ్ళాలని కోరుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ మేనేజ్మెంట్. మనం ఇక్కడ ఎందుకు గ్యాదర్ అయ్యామో అందరికి తెలుసు అనుకుంటా. సో 79th ఇండిపెండెన్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే 200 years నుంచి మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది అన్ని ఫైట్ చేశారు. మనకి ఒకరని కాదు, ఇద్దరని కాదు, చాలామంది ఫైట్ చేశారు. కొంతమంది స్క్రీన్లోకి వచ్చిండ్రు, కొంతమంది రాలేరు. సో స్క్రీన్లోకి వచ్చిన వాళ్ళని మనం గుర్తు పెట్టుకున్నాం, స్క్రీన్లోకి రాని వాళ్ళని మనం గుర్తు పెట్టుకోలేం మేబీ. సో ఈ టైం ఏంటంటే మనం ప్రతి ఒక్కరిని తలుచుకొని వాళ్ళ ఐడియాలజీస్ కానీ వాళ్ళ బిహేవియర్, అంటే వాళ్ళు ఎట్లా ఫైట్ చేశారు, ఏ ఐడియాలజీతో ఫైట్ చేశారు, ఏ మెంటాలిటీతో ఫైట్ చేశారు, అవన్నీ మనం కొంచెం దాంట్లో కొంచెం సగం తీసుకొని మనం ఈ రోజు అప్లై చేసినా కానీ, లైక్ ఈ రోజు కూడా బ్రదర్ అన్నట్టు నిజంగా సోషల్ లెవెల్స్ పోలేవు. సో కరప్షన్ నడుస్తూనే ఉంది, ఎవ్రీథింగ్ మనకు తెలుసు ఇంటర్నల్గా ఏమవుతుందో. సో మనం ఇక్కడ ఉన్నాము, మనం ఒక పర్పస్ వచ్చాము, మనం ముందు కాబోయే బ్యూరోక్రాట్స్ కాబట్టి వాళ్ళ దాంట్లో ఒక కొంచెం 5% 10% మన మైండ్ చేంజ్ చేసుకొని, మెంటాలిటీ చేంజ్ చేసుకొని ఆ విధంగా మనం వర్క్ చేస్తే వాటిని ఎవెల్స్ని కూడా, కరప్షన్స్ని కూడా కంపల్సరీ అరికట్టవచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం. ప్లస్ ఇంకోటి ఏంటంటే రాను ఏమవుతుందంటే ఇండిపెండెన్స్ అయిపోయింది, వస్తున్నాము ముందుకు వస్తున్నాము, ఇండియా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ డే బై డే డెవలప్ అవుతుంది, డెవలప్ అవుతలేదు. ఎందుకు? రాను ఆడవాళ్ళకి కొత్త చట్టాలు తెచ్చిర్రు, వాళ్ళు ఫ్రీ అయిపోయి మగవాళ్ళని చంపేస్తారు. ఇప్పుడు మగవాళ్ళకి చట్టాలు తేవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. సో ఇదే విధంగా ఇట్లా అవుతా ఉంటే ఇండియా డెవలప్డ్ కంట్రీ ఎప్పుడు కాదని చెప్పేసి నా ఉద్దేశం. సో ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోని మంచిగా ముందుకు వెళ్ళాలి రాను. సో ఇంకోటి అందరికి ఆల్ ద బెస్ట్, అందరూ IAS ఆఫీసర్లు అయ్యి ఒక్కో డిస్ట్రిక్ట్ ని మంచిగా తీసుకోవాలి అని చెప్పేసి కోరు. ఏదేమైనా సఖీ విడువను నిన్నే, ఒట్టుగా చెబుతున్నానే, ఏలే సూర్యుని మీనా జాబిలి మీనా, ఒట్టుగా చెబుతున్నానే, ఒక పాపగా నిన్నే కను పాపగా నిన్నే కాచుకుందుకై వాసను చేయుచుంటిని, జ్ఞాపకమే రారిక కనవారైనా, కలనైనా తలవను ఏ కన్నెనైనా, చిట్టి గొలుసు చప్పుళ్లకు చెంతకు రానా, బుట్టుకి ఒక ముత్తు నొసకి బానిస కానా, నువ్వు అడిగే వరమైన భారము కాదే. గౌరవనీయులైన అనుష మ్యామ్ గారికి, మేనేజ్మెంట్ స్టాఫ్ కి, అలాగే నా తోటి సోదరులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ, మన స్వాతంత్ర సమరయోధులను తలుచుకుంటూ 1947 ఆగస్టు 15న మన చరిత్ర సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. ఆ రోజు ఊరికే రాలేదు. బ్రిటిష్ వాళ్ళు మన దగ్గర దాదాపు 200 దశాబ్దాలుగా వచ్చి మన దేశంలో ఏదో వంకగా వచ్చి మన దేశంలో మనమే బానిసలుగా బతికాము. చాలా సిగ్గుచేటది మనకి.
మన దగ్గర యూనిటీ అని ఉండదు. ఎందుకు అని అంటే ఇప్పుడు మన క్లాస్ లో 100 మెంబర్స్ ఉన్నారు. క్లాస్ టీచర్ చెప్తుంటే ఒకళ్ళు గన్ను పట్టుకొని వస్తే ఆ గన్లో ఉన్నది 6-10 బుల్లెట్లు మాత్రమే. కానీ 100 మంది ఎక్కడ నాకు తగులుతుందో అనేది భయపడుతూ ఉంటారు. అదే మన దగ్గర అదే యూనిటీ ఉండదు. అదే యూనిటీ ఉంటే వాళ్ళని ఎప్పుడో తన్ని కొట్టేస్తే వాళ్ళము. పోనీ 1947లో మనకు వచ్చింది. దాదాపు 200 సంవత్సరాల తర్వాతకి అది వచ్చింది. ఆ రోజు ఊకే రాలేదు. అది అందరూ మనము ఒక స్వేచ్ఛ, మనకు ఒక బహుమతిగా వచ్చిందని అనుకుంటూ ఉంటారు. కానీ అది ఊకే ఒక బహుమతి అనుకోవడం చాలా ఇది. అట్లా అనుకోవద్దు. ఎందుకంటే ఆ స్వేచ్ఛ మన భావాల్లో కనిపించాలి, మన కళ్ళల్లో ఆ ధైర్యం ఉండాలి. వాళ్ళు వదిలేసిన ఆ విలువలను మనం పట్టుకోవాలి. స్వామి వివేకానంద ఒక మాట చెప్తారు, నాకు 100 మంది శక్తివంతమైన యువకులను ఇవ్వండి, భారతదేశాన్ని మారుస్తాను అని. ఆ 100 మందిలో ఇక్కడ ఉండొచ్చు, అది మనం అయి ఉండొచ్చు. మహాత్మా గాంధీ అహింస, భగత్ సింగ్ యొక్క ధైర్యం, సుభాష్ చంద్రబోస్ యొక్క అగ్నిజ్వాల, రాణి లక్ష్మీబాయి యొక్క వీరత్వం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. మన దేశానికి ఉన్న గొప్పతనం మరి ఏ దేశానికి లేదు. ఎందరో రక్తంతో తడిచిన నేల ఇది. అలెగ్జాండర్ కూడా అంటారు, నాకు భారతదేశం మట్టి ఇవ్వండి అని. ఒక గుప్పెడిచిన చాలు అని అంటారు. మన దేశం విలువ మనకు తెలియదు, కానీ బయట దేశాలకు చాలా తెలుసు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వారి త్యాగాలు ఊరికే రాలేదు. రేపటి తరాలు బాగుండాలి అని ఎంతో కష్టించి తెచ్చారు మనకి. కానీ ఫ్రెండ్స్, స్వాతంత్రం అనేది కేవలం ఒక తేదీ కాదు, అది మన మనసులో ఉండాల్సిన భావన. నిజమైన స్వాతంత్రం అంటే మన ఆలోచనలో స్వేచ్ఛ, కళల్లో ధైర్యం, మన పనుల్లో నిబద్ధత కనిపించాలి. మన దేశం అభివృద్ధి చెందాలంటే దేశం కోసం ఎవరు వస్తారు, ఏదో చేస్తారు చూస్తూ ఉంటామని అట్లా చేతులు కట్టుకొని కూర్చుంటే అవ్వదు. ముందడుగు నువ్వే వేయాలి. నీ అడిగే రేపటి వాళ్ళకి ఆదర్శంగా నిలుస్తూ ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు, అంటే అప్పటి వాళ్ళు చాలా బాగా చదువుకున్నారు, వీధి దీపాల కింద చదువుకున్నాము, లేకపోతే ఇలా చదువుకున్నాము, మాకు సరైన సదుపాయాలు లేవు, అవి అని చాలా మంది అన్నారు. కానీ ఇప్పుడు మనకి వాళ్ళతో పోల్చుకుంటే 100 రేట్లు ఉన్నాయి. కానీ మనం వాళ్ళ మాత్రం జీవించట్లేము. వాళ్ళు జీవించిన కొద్ది కాలమే, కానీ ఆ జీవితానికి అర్థం చూపించారు. మనం ఆ జీవితాన్ని అర్థం చూపించాలా, మనకి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన దేశంలో యువత చాలా ఎక్కువ. అందరూ అంటూ ఉంటారు ఇండియాలో యువత చాలా ఎక్కువగా ఉంది అని. దాన్ని నిజంగా సార్థకతం చేయించుకోవాలి. మనం ఏదో ఉంది కదా అని అనుకొని ఇది అనుకోవద్దు. చాలా మంది అంటూ ఉంటారు దేశంకి మీ స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుందని. చేంజెస్ వచ్చాయి, రాలేదు, కానీ ఒకేసారి రావాలంటే రాదు ఏది. దానికి నువ్వేం చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. వాళ్ళు ఇది చేస్తున్నావు అది చేస్తున్నావు కాదు, నువ్వేం చేస్తావు ఈ దేశానికి, అది ఇంపార్టెంట్, అది చెప్పాలి. రేపటి రోజున ఇంత కష్టపడి ఐఏఎస్ అయ్యి మళ్ళీ ఆ లంచాలు తీసుకుంటూ, లేకపోతే రిజైన్ చేసుకోవడము, లేకపోతే పార్టీకి వెళ్ళడము చాలా చూస్తున్నాం ఇప్పుడు. రేపు మీరు అలా అవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డబ్బు శాశ్వతం కాదు. రూపాయి నువ్వేం చేస్తావంటే ఆలుమొగుల మధ్య చిచ్చు పెడతా అంటది, అన్నదమ్ముల మధ్య ఆస్తి పెంపకాలు తెస్తా అని అంటది. ఒక్క రూపాయికి అంత ఉన్నప్పుడు ప్రాణం ఉన్న మనం ఇంకెంత చేయాలి? ప్రాణం లేనిదే అది అంత చేస్తుంది. ప్రాణం ఉన్న మనం ఇంకెంత చేయాలో ఆలోచించుకోండి. ఇంకొక మాట అన్నారు, మన కందుకూరి వీరేశలింగము, చిన్న చొక్కైనా వేసుకో కానీ మంచి పుస్తకం కొనుక్కో అని. నిజంగా అక్షరం దారి చూపిస్తుంది. మలాల్సగిరి చెప్తుంది, పెన్ను పేపర్ పట్టుకోండి, మీ జీవితాన్ని మారుస్తుంది, 10 మంది జీవితానికి వెలిగిస్తుంది అని చెప్తుంది. స్వాతంత్ర భారతమా, స్వరాజ్య భారతమా అనుకుంటూ ఎన్నో రోజులు మనం పోరాడితే కానీ స్వాతంత్రం రాలేదు. ఇన్ని రోజులు కులం మతం పేరుతో వేరు చేసే ఈ నాయకులు, ప్రాంతము భూములు వేరు చేసే అని కొట్టుకొచ్చే ఈ జనాలతో, ఈ మనుషులు వీరుల ప్రాణాలు, అమరుల త్యాగాలు మర్చిపోని ఈ జనాలు, ఇది వందే మాతరం కాదు, వందే మాతరం అనే ఈ దేశం జనానికి ఆగస్టు 14న అర్ధరాత్రి దేశం మీద ప్రేమ పొంగి, నా దేశం రేపు ఆగస్టు 15 అని గుర్తించి అందరూ మార్నింగ్ జెండా దగ్గరగా వెళ్ళి పథకాన్ని ఎగరించి, అప్పుడు ఒక్కరోజు మాత్రమే గుర్తించే రోజులు. కార్పొరేట్ కంపెనీస్ ఒకరోజు హాలిడే వచ్చిందని సంబరం పడే రోజు దరిద్రానికి చేరుకున్నది స్వతంత్రం. ఒక్కరోజు సంబరం చేసుకునే రోజులు కాదు ఇవి. మనం గుండెల నిండా ప్రేమ పొంగే రోజులు. ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క మనిషిలో ఉండాల్సిన ప్రేమ ఇది. నా దేశం ఎందరో మహానువీరులు పోరాడితే కానీ రాలేనిది రోజుల్ది. నీ గుండె నిండలో పొంగే ప్రేమ చెప్పాల్సిందా? నా భారతదేశం ఈ నెల పుట్టిన రోజు, గర్వపడే రోజు.
కులం మతం అనే పేరుతో కొట్టుకొచ్చే రోజులు కాకుండా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉండాలని, ఎవరికేమైనా ఆపద వస్తే కానీ ఖచ్చితంగా ఇంకా ఆదుకొని అప్పుడే నేను ఒక ఇండియన్ అని గర్వపడే రోజు. ఎవరికో ఏవో ప్రాబ్లం వచ్చింది నేను దుమ్ము దులుచుకొని వెళ్ళిపోతా అంటే అది ఇండియన్ కాదు. అది ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తురంటే దానికి సొల్యూషన్ ఇచ్చి ఒక అడుగు ముందు వేయాల్సిన రోజు. అది ప్రతి ఒక్కరిలో కనబడాలి. అది ప్రౌడ్ టు బి సే ఐఎమ్ ఎన్ ఇండియన్. జై హింద్,